హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న 25th జూన్ మనకు ఒక నోటీస్ లాంటిది ఇచ్చారు ఫ్రెండ్స్. జీడిఎస్ గురించి. జీడిఎస్ నోటిఫికేషన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. మనకు ఒక షెడ్యూల్ 1 అనేది రాలేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకు జూలైలోనే షెడ్యూల్ 2 అనేది రాబోతుంది. చూడండి, ఇక్కడ క్రూషియల్ డేట్స్ వచ్చేసి డేటా ఎంట్రీ ఇన్ ఫ్రీజింగ్ ఆఫ్ వేకెన్సీస్ బై ద డివిజన్స్. సో వేకెన్సీస్ని ఫైండ్ అవుట్ డివిజన్స్ నుంచి డేటా కోసము జూలై 1 నుంచి 6 వరకు ఇచ్చారు. అలాగే చెకింగ్ కోసం, రీచెకింగ్ కోసం 8 జూలైన ఇచ్చారు. అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్. 9th అండ్ 10th ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ జూలై 5th. మనకు జూలై 5th అనేది నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 15th రాకపోయినా, జూలై 15th రాకపోయినా కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల 16th 17th ఆ టైంలో మనకు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఎంతోమంది ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కోసం. ఎన్నో జాబ్స్ ట్రై చేసి ఇంకా రాక విసిగిపోయిన వాళ్ళు, అండ్ ఆల్సో 10th క్లాస్లో మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నేను కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అందులో మీరు జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, మీ ఏజ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ సర్కిల్కి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో నాకు డీటెయిల్స్ అండ్ క్యాస్ట్ కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నాకు యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు నేను మీ మార్క్స్ని బట్టి, ఏజ్ని బట్టి, క్యాస్ట్ని బట్టి ఏ స్టేట్ అయితే మీకు వస్తుందో నేను అనలైజ్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎంత దూరమైనా వెళ్ళగలను అనే వాళ్ళే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే రీసెంట్గా రూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. 2 years సర్వీస్ ఉన్న వాళ్ళు ఎంటీఎస్, అలాగే 4 years సర్వీస్ ఉన్న వాళ్ళు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, 5 years ఉన్న వాళ్ళు పిఏగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిఏ ఎస్ఏగా 22 ముందు జాయిన్ అయిన వాళ్ళు, 22 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకైతే 8 years ఉండాలి. సో ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే కమెంట్ సెక్షన్లో మీ డీటెయిల్స్ అన్నీ నాకు కమెంట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుందో ఫైనలైజ్ ప్రకారం నేను చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.